వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడదాం ముఖ్యంగా మార్కెట్ అప్డేట్స్ గురించి. మ్యామ్, ఒకసారి మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ 50 -220 పాయింట్స్తో 23,339 దగ్గర, సెన్సెక్స్ -678తో 77,181 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ -286తో 49,871 దగ్గర, ఐటీ నిఫ్టీ -377తో 42,544 దగ్గర ఉండడం జరిగింది. సో మార్కెట్ అప్డేట్ అండ్ లేటెస్ట్గా జరుగుతున్న న్యూస్. సో మార్కెట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీ పాజిటివ్ న్యూస్. అంటే ఎంత నెగిటివ్ ఉందో అర్థమవుతుందండి. అంటే వచ్చిన ప్రతి పాజిటివ్ న్యూస్ని కూడా అది అసలు పక్కన పెట్టేస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ మనకి బడ్జెట్ వచ్చిన దగ్గర నుంచి మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగానే అందరికీ కొంచెం పాసిబుల్గా ఉండేటట్లుగానే ఆల్మోస్ట్ 12 lakhs వరకు, మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 10 lakhs వరకు అనుకున్నాము. సో అది వాళ్ళు 12 lakhs వరకు ఇచ్చారు. బట్ స్టిల్ మార్కెట్ హ్యావ్ నాట్ రెస్పాండెడ్. అంత పాజిటివ్ న్యూస్ రోజు కూడా, బడ్జెట్ రోజు మార్కెట్స్ హ్యావ్ మ్యూటెడ్, ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో ఓకే, దెన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తుంది అని మనం కూడా చాలాసార్లు అనుకున్నాము. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే 25 BPS పాయింట్స్ తగ్గించారు. సో ఇమీడియట్లీ మార్కెట్స్ హ్యాస్ టు రెస్పాండ్ పాజిటివ్లీ. సో అది కొంచెం లోన్స్ కొంచెం తగ్గుతాయి, కొంచెం భారం తగ్గుతుంది, కొంచెం కన్జంప్షన్ అనేది మళ్ళీ పెరుగుతుంది అని ఇలా అనుకునేటప్పటికి, బట్ అగైన్ మార్కెట్స్ హ్యావ్ రెస్పాండెడ్ నెగిటివ్లీ. ఆ న్యూస్కి కూడా పాజిటివ్గా మార్కెట్ రెస్పాండ్ అవ్వలేదు. సో అదే అయిపోయింది. నిన్న కూడా ఇంకో మంచి ఈవెంట్ జరిగింది, లైక్ బీజేపీ విత్ స్ట్రాంగ్గా అసలు 27 years తర్వాత బీజేపీ హ్యాస్ ల్యాండెడ్ ఆన్ ఇన్ ఢిల్లీ. సో అది కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని సీట్స్ వస్తే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటారు. డెసిషన్ మేకింగ్, కొంచెం ఎకనామిక్ పాలసీస్ కానీ వాళ్ళకి అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండడం వల్ల ఈజీగా, అంటే అదంతా కూడా మార్కెట్కి చాలా పాజిటివ్గా ఉండాలి. స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్లో ఉండడం అనేది అది స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్. మెగా న్యూస్ ఏంటంటే రూపీ అని చెప్పొచ్చు అండి. సో అన్నిటికీ అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్, అంటే ఈ మూడు, అంటే దేర్ ఆర్ 3 things అండి. ఒకవైపు మన స్లో డౌన్ ఒక రీజన్ చెప్పొచ్చు. అంటే రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు ఒక కామెంటరీ ఇస్తారు. అంటే ఆర్బీఐ 7th of Feb వాళ్ళు ఇచ్చారు ఆర్బీఐ పాలసీని, మేము 25 BPS పాయింట్స్ తగ్గిస్తున్నాం అని చెప్పారు. బట్ దాంతోపాటు కమెంటరీ ఇచ్చారు, అంటే మన నెక్స్ట్ 25-26 కూడా జీడిపి 6.7% ఉంటుంది అని. సో దట్ వాజ్ వెరీ వెరీ డ్రాబ్యాక్ ఫర్ ద మార్కెట్స్ అండి. ఎందుకంటే 7%, 7.2% ఆర్ 7.5% అనేది మన ప్రొజెక్షన్స్. వీ హ్యాస్ టు గ్రో ఇయర్ ఆన్ ఇయర్. బట్ ఇదేమవుతుందంటే ఇయర్ ఆన్ ఇయర్ మనం బ్యాక్ వస్తున్నాం, మన ప్రొజెక్షన్స్ని తగ్గించేసుకుంటూ వస్తున్నాం. 7.2 నుంచి 7 అన్నాము, ఇప్పుడు 7 నుంచి 6.7 అంటున్నారు, ఇప్పుడు 6.5 అంటున్నారు. సో దిస్ ఈజ్ హౌ ద ప్రొజెక్షన్స్ ఆర్ కమ్మింగ్ డౌన్ ఇయర్ ఆన్ ఇయర్. గవర్నమెంటే ఈ విధంగా మా ప్రొజెక్షన్ 6.7% అని చెప్పగానే దట్ వాజ్ రియల్లీ డిసప్పాయింటింగ్. వాళ్ళు మెజర్స్ అయితే తీసుకుంటున్నారు, ఐదర్ త్రూ బడ్జెట్, ఐదర్ త్రూ ఫిజికల్ పాలసీ, ఐదర్ త్రూ మేక్ ఇన్ ఇండియా, ఇలాంటివి ఏదో ఒకటి కన్జంప్షన్ స్టోరీ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ బట్ బికాజ్ ఆఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఏదైతే నెగిటివ్ న్యూస్ ఉందో అది మనల్ని మళ్ళీ మనం పైకి, అంటే మార్కెట్స్ పాజిటివ్లోకి రాకుండా ఆపేస్తున్నాయండి. సో మోర్ ఓవర్ ఇంతవరకు మనకు ఒక స్టోరీ జరిగింది, అంటే ఆల్ ఈవెంట్స్ ఆర్ డన్. మనం అనుకున్న ఈవెంట్స్, ట్రంప్ ఎంట్రీ దగ్గర నుంచి ఆర్బీఐ పాలసీ, బడ్జెట్, ఈ ఎలక్షన్స్ అన్నీ ఆల్ టుగెదర్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు నౌ ద ఓన్లీ మార్కెట్స్ని ఫోకస్ చేసేది రెండు, అవి గ్లోబల్ మార్కెట్స్ అండ్ అవర్ Q3 ఎర్నింగ్స్ ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి. ఈ రెండు మాత్రం ఇప్పుడు రైట్ నౌ హ్యాపెనింగ్. అన్నిటికన్నా బాగా నెగిటివ్గా వస్తుంది రూపీ ఫాల్ అండి. సో వీ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఫాస్ట్గా. అంటే 1 rupee ఫాల్ అవ్వాలంటే ఇట్ యూస్ టు టేక్ మంత్స్. 88 రూపీస్. అవునండి, 88 rupees అది చాలా లోయెస్ట్ అనమాట. సో లైక్ 84, 85, 86, 87, నౌ 88. ఈ 84 నుంచి జర్నీ ఏదైతే స్టార్ట్ అయిందో ఫాల్ అనేది, సో దట్ హ్యాస్ నౌ బ్యాక్ టు 88 వరకు వెళ్ళిపోయిందండి. సో దట్ ఈస్ వెరీ హ్యూజ్ సెట్ బ్యాక్. అంటే ఎందుకు అని ఇంత రూపీ ఫాల్ అవ్వడానికంటే ఒకటి మన స్లోయర్ గ్రోత్ ఒకటి చెప్పొచ్చు. మన ఇండియాలో గ్రోత్ అనేది కొంచెం కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. సో డాలర్ పాజిటివ్గా అవ్వడము, డాలర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా అవ్వడం,
బికాజ్ ట్రంప్ ఎంట్రీ తర్వాత ఇక డాలర్ అసలు అన్బీటబుల్ లాగా అసలు వరల్డ్లోనే అసలు అన్ని కరెన్సీస్ అండి, నాట్ ఓన్లీ ఇండియన్ కరెన్సీయే కాదు మిగతా కరెన్సీస్ కూడా అన్నిటికీ కూడా ఈ డాలర్కి ఎగెనిస్ట్ ట్రేడ్ అవుతున్నవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అయిపోయాయి. సో డాలర్ హ్యాస్ బికమ్ వెరీ హ్యూజ్ పాజిటివ్గా పవర్ఫుల్గా అయిపోతుంది. సో డే బై డే దట్ ఈస్ వాట్ ద ట్రంప్ ఈజ్ వాంటెడ్, ఆయనకు అదే కావాలి. సో ఎవరైతే డాలర్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియా రష్యాతో ఒక అగ్రిమెంట్కి వచ్చి రూపీకి ఎగెనిస్ట్గా రూపీ ఇచ్చి మీ దగ్గర నేను ఆయిల్ కొనుక్కున్నాను అనుకోండి, ఈసారి ట్రంప్ ఊరుకోడు. అప్పుడు బైడెన్ అయితే ఏం అనలేదు. ఈసారి మాత్రం ట్రంప్ ఏం చేస్తారంటే వెన్ యూ ఆర్ సెట్టింగ్ అసైడ్ ద డాలర్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ విత్ యువర్ లోకల్ కరెన్సీ ఇమీడియట్లీ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద టారిఫ్స్. డెఫినెట్లీ. అండ్ స్టీల్ మీద అవునండి, అవును. సో ఇది ఈ రోజు ఫాల్ అయితే మాత్రం ఈ న్యూస్తో ఈరోజు మార్నింగే ఈ బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ అయిందండి. సో హీఈస్ పుట్టింగ్ ఏ టారిఫ్స్ ఆన్ ది స్టీల్, అల్యూమినియం ఇలాంటి వాటి మీద ఆయన టారిఫ్స్ వేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే అల్యూమినియం, జింక్, స్టీల్, గోల్డ్, సిల్వర్, యూ టేక్ ఎనీ కమోడిటీ, అన్ని కమోడిటీస్ కూడా ఇప్పుడు అన్ని కాస్ట్లీ అవుతున్నాయండి, మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నారు. సో దానివల్ల ఇమీడియట్గా దాని నెగిటివ్ న్యూస్తో మనకి టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, వేదాంత ఈ అల్యూమినియం సంబంధించిన ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ రా మెటీరియల్ చాలా కాస్ట్ అవుతుంది కదండి వాళ్ళకి, అది కాకుండా డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఇంత కాస్ట్ పెరగడం వల్ల కన్సంప్షన్ తగ్గుతుంది. బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక మంచి ప్లేస్ ఉంది, ఇప్పుడు అదంతా కూడా కొంచెం మళ్ళీ మార్చుకోవాల్సి ఉంది, ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం కట్ డౌన్ కాస్ట్ కోసం వాళ్ళు ఆ ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గిస్తారు. సో దానివల్ల మళ్ళీ కార్పొరేట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టుడే హ్యాస్ స్టార్టెడ్ విత్ వెరీ నెగిటివ్ న్యూస్ ఫ్రమ్ ద ట్రంప్ దట్ లెవీయింగ్ ఆన్ టారిఫ్స్ ఆన్ అల్యూమినియం అండ్ స్టీల్. ఈ రోజు మార్కెట్స్ అయితే దానివల్ల అండ్ రూపీ ఫాల్, దీస్ ఆర్ ద టూ మేజర్ కన్సర్న్స్. అంటే మేమైతే ఏమనుకున్నాం అంటే మనకి సాటర్డే రోజు రిజల్ట్స్ వచ్చాయి కదా, సో ఈ రోజు ఏదైనా పాజిటివ్గా అలా స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ అనుకున్నాం. అంటే పాజిటివ్ పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మార్కెట్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నిఫ్టీ అనేది స్ట్రగుల్ అవుతుంది. సో అంటే బ్రాడర్ రేంజ్ చూసుకుంటే నిఫ్టీ రేంజ్ 23,000 to 24,000. సో ఇలానే చాలా ఒక 2-3 మంత్స్ అయినా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో ఇప్పుడు మనం తీసుకున్న ఏవైతే ఈ మెజర్స్ ఉన్నాయో అంటే లైక్ బడ్జెట్ ఇంపాక్ట్ కానీ, పాజిటివ్ ఇంపాక్ట్ కానీ, ఆర్బీఐ పాలసీ పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించి మనకి మళ్ళీ కార్పొరేట్ రిజల్ట్స్ కానీ కొంచెం గెయినింగ్ కానీ మనకు కనిపించేంత వరకు ఐ థింక్ మార్కెట్స్ విల్ బీ ఇన్ దిస్ రేంజ్ రైట్ నౌ బిట్వీన్ 23 and 24,000. దట్ ఈస్ ద బ్రాడర్ రేంజ్. ఇంకా మనం షార్ట్ రేంజ్ చూసుకుంటే 23,800, 24,300 ఇది మనకి సపోర్ట్ లెవెల్స్. అంటే 23,800 అనేది 24,300 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రేంజ్లో మార్కెట్స్ అనేవి కొంచెం ఈ రేంజ్ బౌండ్ అయిపోయాయండి, స్టక్ అయిపోయాయి మార్కెట్స్. మేబీ ఇట్స్ టైమ్ ఫర్ ఒక రెవల్యూషనరీ ఏదైనా అవుతుందేమో చూడాలి. లెట్స్ హోప్ అండి, లెట్స్ హోప్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఇంపాక్ట్ వల్ల నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ అండి, వాళ్ళ యూఎస్ మార్కెట్స్ కూడా డౌన్ అయ్యాయి కదా, గ్లోబల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్, ఎవ్రీ మార్కెట్ హ్యాస్ టేకెన్ ఇన్ టు రెడ్. సో దాని ఇంపాక్ట్ అయితే మనకు ఉంటుందండి. సో నెక్స్ట్ మన మార్కెట్స్ డైరెక్షన్ అంతా కూడా ఎఫ్ఐఐస్ టర్న్అవుట్ అవ్వడం, వాళ్ళు కానీ కొంచెం బయింగ్ కానీ ఇండియాలో స్టార్ట్ చేస్తే that could be a positive news for Indian markets, or else గ్లోబల్ మార్కెట్స్ కొంచెం ఏమైనా పాజిటివ్గా ఉంటే మన మార్కెట్స్ పాజిటివ్గా అవుతాయి. బట్ ఈ రెండు కూడా కొంచెం కష్టంగా ఇప్పుడున్న పరిస్థితులకైతే పాసిబిలిటీ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ట్రంప్ ఉన్నంత వరకు ఈ వాల్టిలిటీ అనేది చాలా హైగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎఫ్ఐఐస్ కూడా లైక్ ఎవ్రీడే సెల్ చేస్తున్నారండి. జనవరిలో ఆల్మోస్ట్ ఒక 40,000 50,000 crores సెల్ చేశారు. మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ఆల్రెడీ వాళ్ళు సెల్లింగే స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ డే సెల్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈజ్ ఆల్సో ఈజ్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ కన్సర్న్స్. సో వీ హ్యావ్ టు అంటే ఈ సిచ్యువేషన్ అయితే మేబీ ఒక క్వార్టర్ వరకు అయితే నెక్స్ట్ 1-2 months వరకు కంటిన్యూ అయినట్లుగానే కనిపిస్తుందండి. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్ ఎట్ 20 ఇప్పుడు మనకి 23,300 అట్లా ఆ రేంజ్లో మనకి కనిపిస్తుంది. సో అగైన్ వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ సపోర్ట్ ఎట్ 23,000 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అబౌట్ ఇట్. అండ్ ఈ రోజు రిజల్ట్స్ కూడా కొంచెం మిక్స్డ్గా వచ్చాయండి. లైక్ ఈ రోజు రిజల్ట్స్ అయితే నైకా, గ్రాసిమ్, ఎస్ఆర్ మోటార్, నాల్కో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్స్ ఇస్తే అందులో అబోవ్ ఎస్టిమేట్స్ లైక్ M&M, ఆల్కే ల్యాబ్స్, మెస్గాన్, డాక్ ఇలాంటి కంపెనీలు పాజిటివ్గా ఇస్తే, అండ్ నెగిటివ్గా అయితే మనకి కొన్ని
వచ్చాయండి. లైక్ అమర్ రాజా బ్యాటరీ, బలరాంపూర్ చిన్ని, ఎల్ఐసి, డెలివరీ ఇలాంటి కంపెనీస్ కొంచెం నెగిటివ్గా వచ్చాయండి. సో ఓవరాల్గా మార్కెట్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. అవునండి, కొంచెం అంటే చెప్తున్నాం కదా లైక్ స్టక్ అయ్యాయి ఈ విధంగా. సో లెట్స్ హోప్ 23,000 దగ్గర అయినా మార్కెట్స్ కొంచెం టేబుల్ అయితే చాలు. స్టేబుల్ అయితే, మరీ అది 22,800కి అంటే 23,000 చాలాసార్లు స్లిప్ అయ్యిందండి. ఒక 2 times 23,000 కూడా బ్రేక్ అయ్యి 22,000కి వెళ్ళింది. బట్ అగైన్ ఇట్ హ్యాస్ టేకెన్ ద సపోర్ట్. ఈసారి కూడా అక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ అట్లీస్ట్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 23,000 24,000 మధ్యలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. ట్రూ మ్యామ్. అండ్ సో ఇదే అండి లేటెస్ట్ మార్కెట్ అప్డేట్స్. దీనిపై మీకు ఎటువంటి గైడెన్స్ కావాల్సినా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని సంప్రదించవచ్చు. అండ్ మార్కెట్స్ ఫాలో అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదండి. లాంగ్ టర్మ్లో ఏదైనా సరే పాజిటివ్గానే వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈవెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి రైట్ గైడెన్స్ కోసం అయితే మాత్రం మీరు మ్యామ్ని కన్సల్ట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయం కూడా మెన్షన్ చేయండి మార్కెట్కి సంబంధించి అండ్ మీకు తెలిసిన అప్డేట్స్ గురించి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.